క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, దివ్య సప్రసాద ప్రభువు మనతో ఉన్నటువంటి ఇమ్మానువేలు దేవుడు మహా గొప్ప ఆశీర్వాదకరమైన దేవుడు. ఆ ప్రభువు 22వ అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. ఇటలీ దేశంలో బొల్సేనా నగరంలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతం గురించి తెలుసుకుందాం. 1263 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన గౌరవనీయులైన ఫాదర్ బి పీటర్ గారు రోమ్ నగరానికి నడకయాత్ర భక్తి ప్రపత్తులతో యాత్రను చేస్తూ ఉన్నారు. వారు రోజంతా నడిచి ప్రయాణం చేసి సాయంకాలానికి ఒక విచారణ దేవాలయం చేరుకుంటారు. ఆ రాత్రి ఆ విచారణలో పడుకొని విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వేకుజామున తన దైనందిన జీవితంలో ప్రార్థన చేసుకుంటూ దివ్య పూజాబలు సమర్పించడం, మరలా తిరిగి తన పవిత్ర నడకయాత్రను కొనసాగించేవారు. అయితే ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి తన నడకయాత్ర రోమ్ నగరానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయన ఒకరోజు బొల్సేనా పట్టణం చేరుకున్నారు. అక్కడ అదృష్టవశాత్తు పునీత క్రిస్టీనా గారి దేవాలయంలో ఆయన చేరుకొని ఆ రాత్రంతా విశ్రాంతి తీసుకొని మరుసటి దినమున దివ్య పూజాబలను చేయటానికి పునీత క్రిస్టీనా వారి సమాధి దగ్గర దివ్య పూజాబలను సమర్పించుటకు సిద్ధమయ్యారు. అయితే ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పాలి. ఇతడు భక్తిపరుడు, మహా పవిత్ర యాజకుడు. అయితే ఇంత భక్తిపరుడికి కూడా ఉన్నటువంటి ఒకే ఒక అనుమానం, నడి పూజలో ప్రభువు దివ్య సప్రసాదములోకి వస్తున్నారా లేదా? ఇదే అనుమానం అండి గురువుకి. మరి ఈనాడు ఆయన బొల్సేనా నగరములో పునీత క్రిస్టీనా గారి దేవాలయం చేరుకుని ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సమాధి దగ్గర దివ్య పూజాబలి జరిపిస్తూ ఉండగా నడి పూజలో అప్పద్రాక్ష రసముల మీద ఆశీర్వదించిన వెంటనే దివ్య సప్రసాదము నుండి రక్తము కారి ఆ యాజకుని హస్తమంతా నిండి ఆ కింద ఉన్న కార్పొరల్ పరిశుద్ధ వస్త్రం పైకి కారటాన్ని గమనించారు. ఆ వస్త్రం మీద క్రీస్తు రక్తం చిందించడాన్ని గమనించారు. యాజకుడు ఎంతగా తన సందేహాన్ని, ప్రభువా నా సందేహాన్ని, నా డౌట్ని మీరు సరిచేసినందుకు కోట్లాది వందనాలు, కోట్లాది స్తోత్రాలను చెప్పి ఆ దివ్య పూజాబలిని ఇంకా ముగించలేకపోయారు. వెంటనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 4వ ఉర్బన్ పోపు గారు నివసించే పట్టణానికి వెళ్ళి ఆయనకి ఈ సందేశాన్ని అందించగానే ఆ పోపు గారు స్వయంగా పరిశీలించి కమిటీని వేసి ఇది నిజమైన అద్భుతంగా గుర్తించి, అది కూడా దివ్య సప్రసాద పండగ రోజున ఈ రక్తం చిందించడాన్ని చూసి వెంటనే 1264లో 4వ ఉర్బన్ పోపు గారు ఇది విశ్వశ్రీ సభంతా కూడా ఈ పండగ మహాఘనముగా జరగాలని ఈ అద్భుతాన్ని రచించారు ప్రియులారా. అంతేకాకుండా 700 సంవత్సరాల తర్వాత, అంటే ఈ అద్భుతం 1264లో జరిగింది. 700 సంవత్సరాల తర్వాత 1964 సంవత్సరంలో, అంటే 700 సంవత్సరాల తర్వాత ఈ దివ్య సప్రసాద అద్భుతాన్ని మహాఘనముగా ఆనాటి ప్రధాన దేవాలయంలో జగద్గురువులు 6వ జగద్గురువులు ఈ పరిశుద్ధమైన దివ్య సప్రసాదాన్ని మరియు ఆ వస్త్రాన్ని, క్రీస్తు రక్తం చేత నింపబడిన ఆ వస్త్రాన్ని మహాఘనముగా బంగారు దీనిలో పెట్టి పాత్రలు పెట్టి చక్కగా సందర్శించి, ఇదిగో ఈ దివ్య సప్రసాదమే మనకి పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉత్సవము, ఇది మహాపరమ రహస్యము, ఇది ఎల్లప్పుడూ దేవుడు మనకి అక్షయమైనదిగా, తరగని సంపదగా మనకిచ్చారు. ప్రతి ఏటా దివ్య సప్రసాదాన్ని మహాఘనముగా కొనియాడాలని ఆయన ఉద్దేశించారు. ప్రియులారా, ప్రార్థించుదాం. ప్రభు, ఎంతోమంది గురువులు
ప్రతిరోజు దివ్య పూజాబలం చేస్తూనే ఉంటారు. మాకు భక్తి ఉంటుంది, కానీ కంటికి కనబడరు కదా దివ్య సప్రసాదంలో. ప్రభువా మీరు ఉన్నారా అన్న సందేహం కలగవచ్చునేమో నాతో పాటు. ఆ సందేహాలకి ఈ అద్భుతాలే సమాధానము. గురువులందరినీ పవిత్ర హస్తాలతో ఆశీర్వదిస్తున్న గురువుల్ని అభిషేకించినందుకు వందనాలు, స్తోత్రాలు. గురువుని క్రీస్తు స్థానములో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి గురువుని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.